హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అండి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్లో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఢిల్లీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆస్పిరెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ నోటిఫికేషన్లోని మొత్తం పోస్టుల సంఖ్య 7,565 పోస్టులు అనేవి ఉన్నాయండి. మరి ఈ పోస్టుల్లో డిఫరెంట్ కేటగిరీస్ని గమనిస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు 4,408, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతరులకు 285, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో 376, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మహిళలు 2,496 పోస్టులు ఉన్నాయండి. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ అనేది మనకు సరిపోతుంది. అదేవిధంగా PEMT నిర్వహించే తేదీ నాటికి పురుష అభ్యర్థులకు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ సైకిల్ లేదా కారుది ఉండాల్సిన అవసరం ఉంది. 2 వీలర్స్ లేదా 4 వీలర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. మరి ఏజ్ లిమిట్ అనేది 2025 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అదేవిధంగా కామన్గా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఏజ్లో వెసులుబాటు ఎట్లా ఉంటుందో అన్ని నోటిఫికేషన్లకు ఇక్కడ కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. అప్లికేషన్ మనం ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్ట్ అనేది సెప్టెంబర్ 22కి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 21. అప్లికేషన్ ఫీజు SC ST ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు, వేరే వాళ్లకు 100 రూపాయలు ఉంటుంది. మరి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడతారండి. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుందండి. అదేవిధంగా దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని ఆధారంగా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లేదా ఆన్లైన్ అప్లికేషన్ కోసం లేదా ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కోసం ssc.gov.in మనం ఫాలో చేస్తే సరిపోతుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ మీడియం లేదా హిందీ మీడియంలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, పార్ట్ బిలో రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీకి 15 ప్రశ్నలకు 15 మార్కులు, పార్ట్ డిలో కంప్యూటర్స్ ఫండమెంటల్స్ అండ్ MS ఎక్సెల్, MS వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు ఉంటాయండి. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పుకు 0.25 మార్కుల కోత ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్ 2025 లేకపోతే జనవరి 2026లో ఎగ్జామినేషన్స్ అనేది ఉంటుంది.